మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజైతే మనం పల్నాడు జిల్లా అలాగే ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో కొండవీడు కోట దగ్గరకైతే ఉన్నాం. ఇదైతే చాలా పురాతనమైనదనమాట. అసలుకి దీనికి చాలా పెద్ద కథే ఉంది. అసలుకి ఇక్కడ లోపల కత్తుల భయాన్ని ఇలా చాలా చాలా రకరకాల స్టోరీలొస్తున్నాయి. అసలుకి దీనికున్న అసలైన స్టోరీ ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు. అసలుకి ఇక్కడ ఎందుకు యుద్ధాలు జరిగాయి, ఏంటి దీని కథ ఏంటి అని చెప్పేసి అయితే ఇక్కడ మనతో అయితే ఒక పెద్దాయనైతే ఉన్నారు. ఆయన మనకి ప్రతి ఒక్కటి కూడా వివరణగా ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి అంటే ఇక్కడ మొదలుపెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా అసలుకి ఇది కట్టడానికి గల కారణాలు, ఎలా కట్టారు, ఏంటి అవి కూడా మనకి అయన్నీ వివరాలైతే ఆయన అందించడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి ఆయన దగ్గరికెళ్ళి మాట్లాడేద్దాం. ఇప్పుడు ఇదంతా అసలుకి ఇది ఎలా కట్టారు, ఏంటి ఇదంతా ఎలా మొదలైంది కట్టడం గాని, ఇదంతా ఎలా జరిగాయి పనులన్నీ? ఈ పనులన్నీ ఈ మొత్తం ఏనుగులు ఉంటాయండి వాళ్ళకి. ఏనుగులు ఉంటాయి. ఏంది ఏనుగుల చేత ఇవన్నీ కట్టించింది. ఏనుగులు వాళ్ళు 8 అడుగులు మనుషులు, వాళ్ళు 7, 8 అడుగులు మనుషులు. అప్పుడు వాళ్ళకి పెట్టేది ఒట్టి భోజనం. ఇది ఈ రాయి కూడా ఇక్కడది కాదు, ఈ కొండది కాదు. మొత్తం ఎన్ని ఉండే స్తంభాలు 43 స్తంభాలు ఉన్నాయి. ఈ పైన గానిగ సున్నం, నల్ల బెల్లం, బాతుగుళ్ళు సొన, కరక్కాయలు కింద ఏనుగుల చేత తొక్కిచ్చేస్తారు. అక్కడ కంపార్ట్మెంట్ వేస్తారు, లోపలికి ఎవరిని రానియరు. ఏంది ఈ మండపం అంతా కట్టిన తర్వాత లేదు మొత్తానికి ఏంది అప్పుడు పైన ఉన్న వాళ్ళకి ఏం చెప్పారు, పంతులు గారయ్య మీరు లోపలికి వస్తే దోషం అన్నారు. వాళ్ళు అక్కడ నుంచి బయట వెళ్ళిపోయేవాళ్ళు. ఈ మండపం అంతా కట్టినాక అప్పుడు గుడి ఫంక్షన్ అన్నాడు. ఎవరికి? రెడ్లు వరకే, ఇంకా రెండో కులాన్ని చెప్పలేదు. పంతులు గారి దగ్గర పర్సం ఏం తీసుకున్నారా, కొట్టారా, కొట్టి వాళ్ళు వెళ్ళబోయి దౌర్జన్యాలు చేస్తున్నారు ఆడపిల్లల్ని. అప్పుడు ఈ లక్మాదేవి కాళ్ళ మీద పోయి పడ్డారు. ఎవరు? వీళ్ళు ఆడవాళ్ళు వీళ్ళ బేపనోళ్ళు అండి. బేపనోళ్ళు కంసోళ్ళు పోయి అమ్మాయి కాళ్ళ మీద పడ్డారు. అమ్మ రోజు ఇట్లా జరుగుతుంది, ఇంకా మేము ఇక్కడ ఉండలేమంటే అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, ఇక్కడ నుంచి ఏరే సాట మార్చి ఒక సాట పెట్టి ఇంకా అమ్మాయి లేదు, ఇంకా ఏం చేసిందంటే ఇంకా బాపట్ల వెళ్ళిపోయి తర్వాత వచ్చింది. తర్వాత వచ్చి ఏం చేసింది, అక్కడ పాట కచేరీ పెట్టింది, బంగారు కిరీటం అక్కడ కూర్చుంది. అప్పుడు ఇవన్నీ గోడలన్నీ కట్టేశారు. ఇవన్నీ మొత్తం కట్టడం అంతా అయిపోయింది. అంతకుముందు ఇవన్నీ గోడలు ఉన్నాయి. ఏంది అబ్బాయి తిన్నోళ్ళు తిన్నట్టుగా లోపల పోయి చేతులు కడుక్కోండి అన్నారు. ఇక్కడ నుంచి 10 మంది ఇక్కడ గంట ఒకటి కట్టాడు, ఒక తాడు కట్టి దాని వెనకమాల పెట్టాడు. గంట ఎందుకని కట్టారు? గంట అంటే ఇప్పుడు మడిసి అక్కడ పడంగానే ఇది మోగిద్ది. మనిషిని బావిలోకి తోసేసాక గంట మోగిద్ది. నెట్టాల్సిన పని లేదండి. అక్కడ 4 రంగస్థానాలు ఉన్నారుగా, మీరు చేయగడటాన్ని మీరు పోయినప్పుడు రంగస్థానికి వెళ్ళి చూస్తారు కానీ కింద చూడరుగా. ఇదిగోండి ఇట్లా కాలు పడిద్దండి, కాలు పడంగానే వెళ్ళిపోవడం. లోపల ఒక అద్దం పెట్టాడు, నూనె డబ్బా పెట్టాడు సైడ్లో. ఇంకా మనం పోయింది అక్కడికి. ఇదిగోండి ఇక్కడ అక్కడ హరే రామకృష్ణ భజన, అక్కడ గంట. ఆ విధంగా ఎంతమంది రండి. ఇది రంగస్థలం అండి. నాటకాలు వేస్తుంటారు వాళ్ళు, అక్కడ కూర్చుంటుంటారు. రాజులు వచ్చాడ స్టెప్పు లాగా పెట్టాడు కత్తులు. ముందు ఎవరిని చంపారు, ఇది కట్టిన వాళ్ళని బయట తొమ్మిన వాళ్ళని ఎక్కడ ఊరు బయట. ఇంకా తర్వాత రెడ్లూరికే ఇది కచ్చే తీసుకుంటే బావి తవ్విన వాళ్ళని ఎందుకు చంపేశారు? ఎందుకంటే రేపు వీళ్ళు పోయి చెబుతారుగా, ముందే చంపారు. ఇది మహారాష్ట్రలో కట్టింది, వీళ్ళు పోయి రేపు చెబుతారని ముందే వాళ్ళని చంపారు. తర్వాత రెడ్లు అంటే పంతులు గారి దగ్గర పర్సం ఏం తీసుకున్నారా, బంగారం సైడ్ చేసి ఇప్పుడైతే కోట్లు వస్తాయి. ఆయన కొట్టారు, కొట్టి వాళ్ళు పోయి దౌర్జన్యాలు చేస్తుంటే అప్పుడు ఈ లక్మాదేవి అనే అమ్మాయి ఆదుకుంది. ఇప్పుడు ఇది ఎన్ని తరాలు, 15 తరాలు కట్టి ఏంది అది. ఇది 19, 17 జిల్లాలకి రాజధాని కొండవీడు కోట. మరి ఇక్కడ ఎంతమంది చనిపోయారు ఆ బావిలో పడిపోయి? బావిలో మొత్తం 500 మంది ఉంటారండి. ఎంత లోతు ఏంటి? 70 అడుగులు లోతు అది. తర్వాత ఏం జరిగింది వాళ్ళందరినీ చంపేశాక? ఇంకా ఇంకేంది, ఎటోళ్ళటు వెళ్ళిపోయారు, చెన్నైకి వెళ్ళిపోయారు. చెన్నైలో ఉన్నారు ఇప్పుడు రెడ్లు. అది ఇది మటుకు 60 అడుగులు స్తంభం, ఏకశిల 50 అడుగులది. అది అమ్మాయి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చింది, కడవ నీళ్లు తీసుకొని ఇక్కడ పెట్టుకొని. ఏ అమ్మాయి? ఒక యాదవుల అమ్మాయి, గర్భిణీ సిరి, ఎవరిని పలకలేదు, మహాపతివ్రత అమ్మాయి. ఎందుకని వచ్చింది అలాగా? అలా ఆ అమ్మాయి తప్ప నుంచి ఇంకా లేపేవాళ్ళు లేరు. పూజారి పోయి ఆ అమ్మాయికి ఒక నైట్లో పోయి బతిలాడు, అమ్మ నువ్వు తప్పనిచ్చి లేపేవాళ్ళు లేరని.
ఆ అమ్మాయి కూడా ఒక రాజు కూతురి, ఈ అబ్బాయి కూడా ఒక రాజు కొడుకే. వీళ్ళని ఏం చేశారంటే వీళ్ళని కొట్టారండి. రోజు వాళ్ళు ఇళ్ళకి వచ్చి, వాళ్ళు కొద్దిగా డబ్బు గలవాళ్ళు, వీళ్ళు కొద్దిగా ఒక రకమైన వాళ్ళు. అంటే ఆ అమ్మాయి వచ్చి దీనికి కట్టడానికి ప్రారంభిస్తే అప్పుడు ఇదంతా జరిగిందా? అది అప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఒక చిట్కలు పెట్టి లేపింది. అప్పుడు రాయల వారు అమ్మాయికి, అప్పుడు రాయల వారు అన్ని వజ్రాలను నండాలు ఇచ్చారు. ఉంది కరెక్ట్. ఎందుకని లేపారు? ఎందుకంటే ఆ అమ్మాయి తప్ప నుంచి ఇంకా లేపేవాళ్ళు లేరు. వాళ్ళు వదిలిన లేదు, పిచ్చి బండి పిచ్చితారా కూడా తెలివి వాళ్ళది. తిట్టారు. నోటికొచ్చి ఆ అమ్మాయి చెప్పింది, అమ్మ నువ్వు మటుకు ఏం వద్దు, నీ ఒంటి మీద ఈగ వాలకుండా చేస్తాను. ముందు మరిది అడిగాడు, మేము ముగ్గురు వచ్చామండి, మా ముగ్గురు వాడు సంపుతాను, నీ ఒంటి మీద మటుకు ఈగ వాళ్తాయా, పసరు కట్టు కట్టాడు. వాళ్ళు చెడుతుంటారు, వాళ్ళు ఏది తిట్టా ఊరుకోమన్నారు. అది కొండవీడి కోటికి రాజులు వాళ్ళందరూ ఎలా వచ్చేవాళ్ళు? అందరు గుర్రాలేనండి. ఇక్కడ అంతకుముందు ఇది గుర్రాలు పోయే రోడ్డు అండి. ఇప్పుడు మెట్లు కట్టారు. ప్రతి వాళ్ళు గుర్రం వేసుకొని అక్కడ గుర్రం పోద్దండి. అక్కడ 2 ఉన్నాయి కోనేరులాడ, మళ్ళీ ఇటు ఉన్నాయి, ఇటు కోనేరులు ఉన్నాయి, ఇటు బాయిలు ఉన్నాయి. కొండపైన ఎన్ని ఉన్నాయి? 23 బాయిలు ఉన్నాయి మనుషులు. తర్వాత వజ్రాలు కొట్టు ఉంది. వజ్రాలు అంటే కుప్పలు పోసి అమ్మించేవాడు రాయల వారు అప్పుడు ఆ రోజుల్లో. అవన్నీ ఉండే కొండ మీద చెరువులు, రంగసాని మేడ, రాజుగారి కోట, విశ్రాంతి భవనం. వీళ్ళు అద్దంకి నుంచి వచ్చి గోల్కొండ నవాబు గారికి లెక్క చేయలేదండి, ఎదురు తిరిగారు. నువ్వు ఎంత అంటున్నారు, అరే కాడికి వచ్చింది వ్యవహారం. ఇంకా పిలాన్ వేసింది అప్పుడు ఈ అమ్మాయి, వీళ్ళని ఎట్ట సంపాలేందని. అంటే ఇప్పుడు వీళ్ళు పోయి ఆడవాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద పడ్డారుగా. ఇంకా ఈ అమ్మాయి బంగారు కిరణ తగిలిసుకుని ఆడ కూర్చుంది. బ్రాహ్మణులు ఆడవాళ్ళందరూ కోరుకున్నారు కాబట్టి ఆవిడ అలా కూర్చున్నారా? అది అంటే వాళ్ళని అవమానం చేశారుగా, అందుకోసం ఇంకా ఆ అమ్మాయి కాళ్ళ మీద పడితే ఇంకా అమ్మాయి పిలాన్ వేసింది, వీళ్ళని ఎట్ట సంపాలేందని చంపారు. ఇక్కడ వజ్రాలు అన్నీ ఉంటాయి, బాగా సిరి సంపదలు కలిగిందంటారు కదా. అంతకుముందు ఉంది, పైన వజ్రాలు కొట్టు ఉంది, కుప్పలు పోసి అమ్మాడు రాయల వారు. ఇప్పుడు లేవు. అంతకుముందు వర్షం పడ్డప్పుడు కిందకు వచ్చాయంట. దాంట్లో బాగుపడ్డోళ్ళు చాలామంది ఉండే, ఇప్పుడు చాలామంది ఉంది. అప్పుడు దొరికిన మన ఉండే వజ్రాలు ఉంది, వజ్రాలు కొట్టే ఉంది పైన, ఇప్పుడు అంతా పోయినాయి. మరి ఇక్కడ చాలా మంది చనిపోయారు, వాళ్ళందరూ దెయ్యాలు తిరుగుతారు. ఇప్పుడు అంతకుముందు జరిగింది, ఇప్పుడు ఏం లేదయ్యా. అంతకుముందు ఏం జరిగింది? వాళ్ళు ఇక్కడ పండుకుంటారు అనుకోండి, మధ్యలో పండుకుంటే ఏమైందంటే వాళ్ళు టైంకి వస్తారు, నడిచే దారిగా పక్కన పండుకో అబ్బాయి అంటారు, లేకపోతే వెళ్ళిపోమంటారు. ఇంకా అంతే, వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఏడుచుకోవటం, నవ్వుకోవటం ఇవి జరిగినాయి. ఇది మటుకు అది పాపం జరిగింది మాట, కరెక్ట్. అంటే కులాల వల్ల కూడా ఇక్కడ గొడవ జరిగినాయి అన్నారు కదా, చాలా రకాలుగా. కులాల వల్ల కూడా జరిగినాయి. ఎలాంటి గొడవలు జరిగినాయి కులాల వల్ల? కొట్టుకోటాలు, చేసుకోటాలు జరిగినాయి. అంటే ఇక్కడ విగ్రహాలను కూడా దొంగలు ఇచ్చారు అని చెప్పేసి అంటారు కదా. విగ్రహాల చాలా పోయినాయి. అవన్నీ ఇప్పుడు మ్యూజియంలో పెట్టారు కొన్ని. ఇక్కడ విగ్రహాలు మొత్తం సిలకలూరుపేట జమీందారు తీసుకెళ్ళండి, పంచలోకాలు ఇవన్నీ కొండ మీద మొత్తం తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టారు. కొన్ని మ్యూజియంలో ఉండే, మ్యూజియంలో నందులు గిందులు మ్యూజియంలో ఉండే. సో చూసారు కదా, ఇక్కడ కట్టడం కూడా చాలా పురాతనమైంది. ఎక్కడెక్కడో నుంచి తీసుకొచ్చి ఈ స్తంభాలను అయితే ఇక్కడ స్థాపించారనమాట. ఇవన్నీ కట్టడం కూడా ఓన్లీ రాత్రులు పూట మాత్రమే కట్టేవాళ్ళు. దీన్ని తోవ కూడా సపరేట్గా ఉండేది. ఆర్చి నుంచి ఒక సపరేట్ గోడ నుంచి వాళ్ళకి ఒక్క పూట మాత్రమే భోజనం పెట్టి వాళ్ళందరితో ఇక్కడ పనులు చేయించి, ఇది కూడా ఒక యాదవుల అమ్మాయి చేతి మీదుగా ఆ స్తంభం అయితే నిలబెట్టారనమాట. ఆ స్తంభం నిలబెట్టి వాళ్ళు ఇక్కడ చేయాల్సిన వాళ్ళు పడే ఇబ్బందులు బ్రాహ్మిన్స్ వాళ్ళు ఓర్చుకొని ఉండి రెడ్ రాజులందరినీ ధ్వంసం చెయ్యాలి అనే ఒక ఆలోచనతో అయితే చేయడం అయితే జరిగింది. అయితే కానీ కొంతమంది అయితే తెలుసుకొని ఈ నిజాలని వాళ్ళైతే తప్పించుకొని అయితే వెళ్ళిపోయారు. లోపల కత్తుల బాయ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం బూడిపోయింది, ఇప్పుడు ఏం లేదు. అది ఒక 60-70 అడుగుల లోతున ఉంటుంది. ఒక 500 మంది పట్టారంటే మనం ఊహించుకోవచ్చు, అది చాలా లోతు అయితే ఉండిద్ది. అక్కడ ఇప్పుడైతే ఎటువంటి విగ్రహాలు కానీ ఏమి కానీ గుళ్ళేది, ఇది ఒక 15 తరాల నాటిది. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఈ తాతగారు ఉండి వచ్చిన వాళ్ళకి అసలుకి దీని యొక్క ప్రత్యేకతలు కానీ, ఇక్కడ జరిగిన యుద్ధం కానీ, అసలుకి దీని సంగతులు ఏంటని
ప్రతి ఒక్కటి కూడా వివరంగా అయితే మనకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. క్లియర్ కట్‌గా మనం చూసాము అసలకి ఎక్కడ ఏం జరిగిందని. ఆ హోమగుండం నుంచి అందరూ అటు సైడ్‌కి వెళ్ళిపోయి ఆ కత్తుల బావిలో పడిపోయి మరణించారని. ఇక్కడ దెయ్యాలనేది ఇప్పుడైతే అలాంటివి ఏం లేవు. ఇలాంటివి అసలు జరగలేదు. ఈ సినిమా షూటింగ్స్ కానీ ఇలాంటివి వాటికి గూడా ఈ ప్లేస్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఒక టూరిజం ప్లేస్‌కైతే మారిపోయింది. ఎక్కడెక్కడో నుంచి అమెరికా అలా కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఈ ప్లేస్ అనేది విజిట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే రెడ్ రోజులు అంటే తప్పించుకొని పారిపోయారో వాళ్ళందరూ కూడా చెన్నై అలాంటి ప్లేసెస్‌లో అయితే వాళ్ళిప్పుడు స్థిరపడ్డారని అయితే మనకి తాతగారైతే చెప్పారు. ఇంకా చాలా చాలా దూరాల నుంచి కూడా మనకి ఇక్కడికి వచ్చి విజిటింగ్ ప్లేస్‌గా కొండవీడు ఫోర్ట్ గూడా మనకి చాలా అందంగా కూడా మారింది. ఇప్పుడు చాలామంది విజిటర్స్‌కి గూడా ఒక టూరిజం ప్లేస్‌లో మన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ ప్లేస్ ఎడ్ల గ్రామం అయితే ప్రతి ఒక్కళ్ళకి మ్యాప్‌లో పాయింట్ లాగా అయితే మారిపోయింది. అంత హిస్టారికల్‌గా స్టోరీస్ అయితే ప్రతి ఒక్కళ్ళ నోళ్ళల్లో అయితే నానుతున్నాయి. అసలు కథ ఏంటంటే ఇప్పుడు మన తాతగారు చెప్పిందనమాట. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి యొక్క స్టోరీ మన కొండవీడు కోట యొక్కది. సో, ఇలాంటి స్టోరీస్ మరెన్నో మీరు చూడాలనుకుంటున్నారా? అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.